ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన ఈ చక్కటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చారు. ఆయన సృష్టించిన సృష్టి ఎంత అద్భుతమైంది, ఎంత ఆశ్చర్యకరమైంది. నిజంగా ఆయన ఉన్నాడు అని సృష్టి అంతటినీ చూస్తున్నప్పుడు ఇంకా బలంగా రూఢి అవుతూ ఉంటుంది. అందుకని పౌలు కూడా చెప్తాడు, ఆయన సృష్టిని చూసినప్పుడు మీకు అర్థమవుతుంది దేవుడు ఉన్నాడు అని చెప్పేసి. హల్లెలూయా. సో అద్భుతంగా మేము ఈ యొక్క అరకులో పరిచయను జరిగిస్తూ ఉన్నాం. అద్భుతంగా దేవుడు ఆశీర్వాదకరంగా ఈ కోడికలు నడిపిస్తూ ఉన్నాడు. సో ఇక్కడి నుంచి ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాం. 147వ దావీదు కీర్తన 13వ వచనం, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. నీ పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లలు నీ మాట వినటం లేదు, వారికి ఇంకా ఉద్యోగం రాలేదు, వారు తప్పు త్రోవలో వెళ్తున్నారు అని వారి గురించి ఏ తల్లిదండ్రులు అయితే చింతపడుతున్నారో, దుఃఖపడుతున్నారో, ప్రభు చెప్తున్నాడు, నీ ప్రార్థన ద్వారా నేను వారి జీవితంలో అద్భుతమును చేయబోతున్నాను. వారి జీవితాలని మార్చి సరిచేసి నీ కళ్ళ ముందే వారిని ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చిస్తా అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. గమనించండి, అగస్టిన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. మీరు ఆ పేరు వినే ఉండొచ్చు. ఆయన చిన్న వయసులోనే 14-13 సంవత్సరాల వయసులోనే తప్పుడు త్రోవలోకి వెళ్ళిపోతాడు. అల్లరి చిల్లర వ్యక్తులతో సహవాసం చేసేసి వేశ్య దగ్గరికి వెళ్ళి వేశ్యను పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కని కొన్ని సంవత్సరాలు వేశ్యతోనే గడుపుతాడు. జీవితం అంతా పాడైపోతుంది. అప్పుడు అతని యొక్క తల్లి పేరు మోనిక. ఆమె ఎంతో వేదన చెందుతుంది, ఎంతో కన్నీళ్ళు కారుస్తుంది, ఎంతో రోధిస్తుంది. ఆమె 10 సంవత్సరములు 15 సంవత్సరములు దగ్గరగా కన్నీళ్లతో, ప్రభా నా కుమార్ని మార్చని, కన్నీళ్ళు విడవని రాత్రి ఉండదు, కన్నీళ్ళు విడవని రోజు ఉండదు, తన కొరకు ఎన్నో ప్రార్థనలు చేస్తుంది. చివరికి కొన్ని సంవత్సరాల ఆ తల్లి ప్రార్థన అనంతరము అగస్టిన్ ఆ వేశ్య నుంచి బయటికి వచ్చి అద్భుతమైనటువంటి రక్షణ పొందుకుంటాడు, సేవలోనికి వస్తాడు, పరిశుద్ధ అగస్టిన్గా మార్చబడతాడు, అనేక సంఘాలు కడతాడు, అనేక మందికి దీవెనకరంగా మార్చబడతాడు. నీ పిల్లలు కూడా ఎంత చెడిపోయిన జీవితాన్ని జీవిస్తున్నా, త్రాగుడుకు, లోకానికి, చెడ్డ స్నేహితులకు అలవాటైపోయినా, నీ మాట వినకోకోకుండా ఉన్నా, నువ్వు చూస్తేమో ప్రార్థన పర్రాలుగా ఉన్నావు, భక్తి పర్రాలుగా ఉన్నావు, నీ కుటుంబం ఏమో ఒక మంచి పేరు కలిగిన కుటుంబం, కానీ నీ యొక్క పిల్లలు మాత్రం చెడ్డ మార్గంలో ఉన్నారేమో. కానీ నీ ప్రార్థన నీ బిడ్డలను మార్చగలదు. నీ కళ్ళ ముందే ప్రభు వారిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నిశ్చయంగా ప్రార్థన ప్రతి పరిస్థితులను మార్చివేయగలదు. ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు, దాన్ని నెరవేరుస్తాడు. నీ కళ్ళ ముందే నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రతిరోజు ఉదయం రాత్రి నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి. నీ ప్రార్థన ద్వారానే నీ పిల్లలకు ఘనమైన సంబంధాలు వచ్చి ఘనమైన రీతిలో వివాహాలు జరుగుతాయి. నీ పిల్లలకు ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయి. నీ ప్రార్థన ద్వారానే వారి భవిష్యత్తు దీవెనకరంగా మారుతుంది. ఏ తల్లిదండ్రులు అయితే వారి పిల్లల కొరకు ప్రార్థన చేయరో, కన్నీళ్ళు విడవరో, ఉపవాసం ఉండరో, వారే వాళ్ళ బిడ్డల జీవితాన్ని శాపగ్రస్తం చేస్తున్నారని ఒక దైవజనుడు చెప్తున్నాడు. మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లల జీవితాలు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఎస్తేరు ఎదిగిన విధంగా మీ పిల్లలు కూడా ఎదుగుతారు. సొలొమోనుకి ఇవ్వబడినటువంటి ఉన్నతమైన స్థాయి జ్ఞానము మీ పిల్లలకు అనుగ్రహింపబడుతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభా, ఎంతోమంది తల్లిదండ్రులు అయితే వారి పిల్లల కొరకు ప్రభా వివాహములు జరగడం లేదని, ఉద్యోగములు రావడం లేదని, అయ్యా మంచి మార్గంలో లేరని వాళ్ళు ఏడుస్తున్నారు. అయ్యా నా కుమార్ని సేవ చేయాలి ప్రభా అని మొర్రపెడుతున్నారు. నిశ్చయముగా నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా వారి పిల్లలు ఉన్నతమైన రీతిలో దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి, వారి జీవితాలు మార్చబడాలి, వారి భవిష్యత్తులు మార్చబడాలా. యేసు నామములో వారు ఇప్పుడు ఏ చెడ్డ స్నేహితులకు, ఏ బంధకములకైతే బంధింపబడ్డారో యేసు నామములో ఇప్పుడు వారు విడుదల పొందుదురు గాక. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దైవజనమా ప్రవచిస్తూ చెప్తున్నాను, ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లలను ప్రభు మీ కళ్ళ ముందే ఆశీర్వదిస్తాడు, మీ కళ్ళ ముందే ఘనపరుస్తాడు, మీ కళ్ళ ముందే దేశం యొక్క ఉన్నతమైన స్థాయిలోకి హెచ్చిస్తాడు. లార్డ్, ఈ మాటలు మీరు నెరవేర్చి దీవించమని, ఈ దినమంతా కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్. ఒక ముఖ్యమైన ప్రకటన, నర్సీపట్నంలో 7వ తారీఖు 8వ తారీఖు 2 రోజులు కూడా ఏబీసీ చర్చ్ కాంపౌండ్లో మహాసభలు జరగబోతున్నాయి. రక్షణ సువార్త మహాసభలు జరగబోతున్నాయి. ఆ 2 రోజులు కూడా అక్కడ వాక్య పరిచర్య అందించడానికి, మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను అక్కడికి రాబోతున్నాను. సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు తప్పకుండా పాల్గొనండి. బలమైన ఉద్యోగాన్ని ప్రభు రగిలించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.